గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ఈ సూర్యగ్రహ ప్రభావం కర్కాటక రాశి ప్రవేశం వల్ల కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలియచేయండి. చాలా అత్యద్భుతమైనటువంటి సమయము కన్యా రాశి వారికి అని చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఈ సూర్యగ్రహము ఎప్పుడైతే దశమ కేంద్ర స్థానంలోంచి లాభస్థానం వైపుకి ఆయన యొక్క సంచారం దక్షిణాయన పుణ్యకాలం అంటారు. మరి సూర్యుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో అది ఏ రాశి వారైనా సరే, ముఖ్యంగా కన్యా రాశి వారికి మాత్రమే ఆ యోగం కాబట్టి వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా సిద్ధింపడానికి ఈ సూర్యగ్రహం బాగా ప్రోద్బలాన్ని కలుగజేస్తుంది. అది ముఖ్యంగా సంతానపరంగా కావచ్చు, లేకపోతే పోయినటువంటి ఉద్యోగాదుల్లో కొంతమంది డిప్రెషన్గా ఉంటారు, లేకపోతే కోర్టు వ్యవహారాదుల్లో కొంతమంది ఉద్యోగ వ్యవస్థల్లో ఉండి అంతకుముందు ఏదో సమస్యలు లంచగొండితనమో, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో అయితే కనుక వీరు చేసిన పొరపాట్లకి ఉద్యోగాల్లో కొంత తీసేస్తారు కదా, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు, వారు కానివ్వండి, లేకపోతే ఉన్నతమైనటువంటి అధికారులు, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైన సమయంగా భావించాలి. ఎందుకంటే అమ్మ, లాభస్థానంలో కర్కాటక రాశిలో సూర్యుడితో పాటుగా గురుడు కూడా ఉండటం, వాళ్ళిద్దరూ మిత్రులు కావటం, మిత్రస్థానంలో ఉండటం అత్యంత శుభప్రదము. దానికి తోడు 7వ తారీఖు వరకు ఒక రకంగా చెప్పాలంటే వీరికి కేంద్ర స్థానంలో జూలై 16 నుంచి బుధుడు కూడా వక్రించి ఉండటం అనేటటువంటిది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి వ్యాపారాదుల్లో కూడా విపరీతమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి ఎవరికి? కన్యా రాశి వారికి. అయితే విద్యార్థులకి కూడా చక్కటి అనుకూలమైనటువంటి లాభస్థితి అని చెప్పుకోవాలి. అనుకున్నటువంటి విద్యలో వీళ్ళు ప్రవేశించటం, దానికి తండ్రి యొక్క సహాయ సహకారాలు అందటం, లేకపోతే వీరికి ఉన్నటువంటి పూర్వార్జిత ఆస్తులు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే దానికి అమ్మటము. అంటే కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఆగిపోతాయి, ఇది మీది కాదు, లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరు సంతకం చేయాలి, ఆ సంతకాలన్నీ కూడా అయిపోవటము, చక్కటి కర్మ దోషాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి గృహయోగ లాభాదుల్ని పొందటము, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం లభించటము, గవర్నమెంట్ వారితో అనుసంధానం అవ్వటము, దూర ప్రాంతాలకు సంబంధించిన లాజిస్టిక్స్ వ్యాపారాలు, లేకపోతే విదేశీ సంబంధించిన వ్యాపారాదుల్లో వీరికి మంచి లాభాదులు కలగటము కన్యారాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి. వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఎలా ఉంటుంది గురుగారు? వివాహానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతాయి. కాకపోతే మధ్యలో మనకి ఆషాఢ మాసం ప్రారంభం కాబట్టి వివాహం జరగకపోవచ్చు. సంప్రదింపులు అంటే ఫోటోలు చూడటము, లేకపోతే అటువాళ్ళు ఇటువాళ్ళు మాట్లాడుకోవటం, ఇలాంటివి జరగడానికి అనుకూలమైన సమయం అమ్మ. ముఖ్యంగా వివాహానికి సంబంధించి ఆలస్యము బాగా జరగటానికి, కొంతమందికి వివాహం అయ్యి సరైనటువంటి అనుకూలతలు లేక విడిపోయే వాళ్ళు కూడా శనిగ్రహ ప్రభావం పూర్తిగా వీరికి దృష్టి పడుతోంది, శని యొక్క దృష్టి. ఇదేంటంటే అమ్మ, జూలై ఎండింగ్ నుంచి కూడా ఆయన వక్రించి ఉంటాడు కాబట్టి కొంత దంపతుల మధ్య మనం ఇంతకాలం ఏదైతే ఇబ్బందులు అని చెప్పుకుంటున్నామో ఆ ఇబ్బందులు కాస్త ఒకంత తగ్గి అవి కాస్త కోర్టు వ్యవహారాదుల్లో లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే వారి మధ్య కాస్త మోటివేషన్ ఎవరన్నా చేయటము, లేకపోతే లాంగివిటీగా జరిగినందుకు వీరిలో మాట్లాడుకొని ఇది భావ్యం కాదు, ఇది కాదు, మనం పొందాల్సింది వేరే అనేటటువంటి సుఖ సౌఖ్యాల మీద కాస్త అభీష్టము పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వారిలో వారే దాన్ని కుదించుకోవటము, ఎక్కడో అక్కడ మాట్లాడుకోవటము, కోర్టు కేసులు ఎందు కాస్త ఆ విఘ్నాలన్నీ తొలగిపోవటము, అనుకూలమైన పరిస్థితులు కలగటము. వివాహ విషయంలో కొంచెం ఆలస్యం అయితే అవుతుంది కానీ సిద్ధి అయితే కలుగుతుందమ్మ. అయితే ఏంటంటమ్మా, వీరికి ఈ కన్యారాశి వారికి ఆగస్టు 2 వరకు కూడా శుక్రగ్రహ బలము అనేటటువంటిది కాస్త ఇబ్బందులు కలుగజేస్తుంది. కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి మాటతత్వం లేకపోవటం, పూర్వంలో జరిగిన విషయాలు, లేకపోతే పూర్వంలో ఉన్నటువంటి కొన్ని సంబంధ బాంధవ్యాలు మళ్ళీ ఇక్కడ పునరావృతం చేసుకొని వారు అనుకోకుండానే కొంతమంది ఇబ్బందులు, అది అక్రమేతర సంబంధాలు అనేవి కూడా ఈ నెలలో వీరు అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాస్త అక్కడ సందిగ్ధ అవస్థ వీరికి నెలకొల్పబడుతుంది కాబట్టి ఇక్కడ వీరు కొంత అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణ, భార్యాభర్తలు ఏదైనా సంబంధం ఇబ్బంది వస్తోంది అనుకున్నప్పుడు విడిపోవటం కన్నా పార్వతీ పరమేశ్వరులను ఆరాధించుకోవటం, ఆ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి కొంత మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలతో వీరు దూరం అవడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందాలి ఈ యొక్క కన్యారాశి వారు.
అట్లాగే వీరికున్న అప్పులు కూడా తీర్చడానికి ఎక్కువగా వీరు చేస్తున్న వ్యాపార స్థితిగతుల్లో చాలా మార్పులు, కొత్త కొత్త ఆలోచనల ద్వారా ఆర్థిక లాభాలు పెరిగిపోయి చక్కగా కొంతమందికి అప్పులు కూడా తీరిపోయే అవకాశము జరుగుతోంది కన్యారాశి వారికి. తండ్రి యొక్క అనారోగ్య బాధలు కూడా ఒక కిందకి వీరికి చక్కటి అనుకూలతలు కలుగజేస్తాయి. అంటే తీరిపోయి ఆయనకి చక్కటి లాభం కలుగుతుంది అనమాట. వీరు ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? వీరు ఏం లేదమ్మా, గణపతి ఆరాధన. గణపతి ఆరాధన ద్వారా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా ఉంటాయి. ఉద్యోగంలో ఎన్నో రకరకాల విచిత్ర మర్మగర్భమైనటువంటి ఎన్నో దోషాలు వీరిని వెంబడిస్తూ ఏం చేయాలో తెలియని పరిస్థితి తొలగిపోవాలంటే గణపతి ఆరాధన, కేతుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చాలా విశేషత్వము. ముఖ్యంగా కుజగ్రహ దోష నివృత్తి కోసము, అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వీరు చేసేటటువంటి బంధువులకి సంబంధించినటువంటి ఎన్నో విన్యాసాలలో వీరు ఎదుర్కోవాలి అనుకున్నా, లేకపోతే వీరు చేసే ప్రయత్నాలు సిద్ధించాలన్నా, ఆకస్మికంగా ఉద్యోగాల్లో మార్పులు ఇది కాకుండా ఉండాలన్నా కాస్త వీరు శుక్రగ్రహానికి కనకదార స్తోత్రము ఎక్కువగా చదవాల్సిన వాళ్ళలో కన్యారాశి వారమ్మ. కనకదార స్తోత్రంతో పాటుగా శ్రీ సూక్త జపాన్ని చేయించుకోవటం, లేకపోతే లక్ష్మీదేవి, దుర్గాదేవి, పోచమ్మ తల్లి, ఇట్లా స్త్రీ దేవత ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు ఒక 21 ప్రదక్షిణాలు చేయటము, కాస్త ఆవునేతితో దీపారాధన చేయడం. వీటి ద్వారా ఏంటంటే వీరికి ముందు మానసిక చంచలిత దోషాలు పోతాయి, మనసులో కలిగే వికారాలన్నీ కూడా తొలగిపోతాయి, ధనపరమైనటువంటి ఇష్యూస్, కోర్టు సంబంధిత ఇష్యూస్ అనేవి పోతాయన్నమాట. వచ్చే అమావాస్య ఏదన్నా ఉంటే కనుక ఒక స్త్రీ ఆలయంలో వీరు స్త్రీలైతే కనుక సౌభాగ్య యోగ్యతకి, కుటుంబ అనుకూలతకి ఒక 5గురికైనా సరే కాస్త చీర పెట్టడం, లేకపోతే జాగిడ ముక్క పెట్టడము, వారికి పూలు పండ్లు దానం చేయటము, వీటి వలన కూడా కాస్త స్త్రీ దోష నివృత్తి జరుగుతుంది. వివాహపరమైన ఆటంకాలు కూడా వీరికి పోవడానికి అవకాశాలు ఉంటాయి కన్యారాశి వారికి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.